వెల్కమ్ ఫ్రెండ్స్. ధ్యాన మిత్రులందరికీ విద్యార్థులోనికి స్వాగతం. ధ్యాన మిత్రులందరికీ కూడా శుభోదయం, నమస్కారం. మరి ఈ ప్రపంచమంతా ధ్యానమయం అవ్వాలని, శాకాహారమయం అవ్వాలని, అహింసామయం అవ్వాలని కలలు గని ఆయన మేలుకునే కలలు గని అన్నారు సార్. మేలుకునే కలలు కని మనతో కూడా మేలుకునే కలలు కనే క్యాపబిలిటీని మనకి పెంచినటువంటి ఆదిగురు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కరిస్తూ ఈ రోజు మనం మెథడ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నిన్నటి చాప్టర్ లో మనం ఏం చెప్పుకున్నామంటే నిర్ధారిత యుద్ధం, సమాధం, లంచ ప్రయోగం అని చెప్పి అందులో లాస్ట్ లో ఏం చెప్పాడంటే హింబాల్ ఇది వరకు లాగా గుహలోకి మాస్టర్ దగ్గరికి రావటం లేదని చెప్పేసి నరోట గమనించాడు. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే హింబాల్ తండ్రి చావు గురించి మిర్దార్ ముందుగానే చెప్పడం, చావు గురించి అతడి వ్యాఖ్య, కాలం అన్నది అతి గొప్ప మాయావి, కాలచక్రం దాని చట్రం ఎరుసు. ఇది టాపిక్ అండి, ఇంత పెద్ద టాపిక్ అనమాట. నరోండ చెప్తున్నాడు, హింబాల్ తప్ప మిగిలిన సహచరులందరూ మరొక మారు గుహలో మాస్టర్ చుట్టూ చేరేలోపు చాలా విషయాలు జరిగాయి. ఆర్కులో సర్వ సమగ్ర ఇచ్ఛాశక్తి గురించి మాట్లాడుతూ మాస్టర్ అకస్మాత్తుగా ఆగి అన్నాడు, సర్వ సమగ్ర ఇచ్ఛాశక్తి, సర్వ సమగ్ర ఇచ్ఛాశక్తి. మిర్దార్ చెప్తున్నారంట, ఆయన చెప్తారు హింబాల్ విపత్తులో ఉన్నాడు, ఊరట కోసం రావాలనుకున్నా సిగ్గుతో రాలేకపోతున్నాడు, అభియార్ నువ్వు వెళ్ళి సహాయం చెయ్యి అని చెప్పారు. కొంతమంది మన దగ్గరికి రావాలనుకుంటారు ఫ్రెండ్స్, వాళ్ళు నిజంగా ట్రబుల్లో ఉంటారు, మన దగ్గరికి రావాలనుకుంటారు, కానీ ఆ రావాలని ఉన్నా కానీ రాలేకపోతా ఉంటారు, షైగా ఫీల్ అవుతా ఉంటారు అనమాట. అందుకని నువ్వు వెళ్ళి తీసుకురా, సహాయం చెయ్యి అనేసి అభియార్కి చెప్పారు. నరోండ అన్నాడు. అభియార్ బయటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ వణుకుతూ దిగులుగా ఉన్న హింబాల్తో తిరిగి వచ్చాడు. మిర్దా చెప్పాడు, హింబాల్ నా దగ్గరకు రా. పత్రిసారి ఎంత ఆప్యాయంగా పిలుస్తారు, రండి రండి మాస్టర్, నా దగ్గరికి రండి, కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, నా దగ్గర కూర్చోండి. ఎవరైనా కొంతమంది వచ్చినప్పుడు కొంతమందికి సార్ ఏం చెప్తారు, కొంతమందిని వెంటనే వెళ్ళిపోమంటారు, కొంతమందిని ఏం చెప్తారంటే మీరు నా దగ్గరే ఉండండి అని చెప్తారు. అలా నాతో ఎన్నోసార్లు చెప్పారు ఫ్రెండ్స్. హింబాల్ నా దగ్గరకు రా, మన అవసరం తీరేంత వరకు కూడా ఆయన మనల్ని తన పక్కనే ఉంచుతారు. తన అవసరం కాదు ఫ్రెండ్స్. నీ తండ్రి చనిపోయాడు కనుక నీ దిగులు నీ హృదయాన్ని బాధించవచ్చు, నీ రక్తాన్ని కన్నీరుగా మార్చనిస్తున్నావా? ఈ ప్రపంచంలో ఉన్న తల్లులు, తండ్రులు, సోదరులు, తోబుట్టులు అందరూ నీ చేతులకు కళ్ళకు అందకుండా పోతే ఏం చేస్తావు? నీ తండ్రి చనిపోయాడని చెప్పేసి నీ దిగులు నీ హృదయాన్ని బాధించవచ్చు, నీ రక్తాన్ని కన్నీరుగా మార్చనిస్తున్నావు. కన్నీరు అనేది ఎక్కడి నుండి వస్తుందో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రక్తం మారి కన్నీరుగా మారి బయటకు వస్తుంది. అది ఊరికే నీళ్లు కాదు ఫ్రెండ్స్, ఒంట్లో నీళ్లు కాదు అది రావటానికి. ఈ ప్రపంచంలో ఉన్న తల్లులు, తండ్రులు, సోదరులు, తోబుట్టులు అందరూ నీ చేతులకు కళ్ళకు అందకుండా పోతే ఏం చేస్తావు నువ్వు? హింబాల్ అన్నాడు, మాస్టర్ నా తండ్రి దుర్మరణం పాలైనాడు. ఈ మధ్యనే తెచ్చిన కోడిదూడ అతడిని పొట్టలో కుమ్మి తల చితక్కొట్టింది. ఈ వార్త నాకు ఇప్పుడే అందింది, నాకు చాలా దిగులుగా ఉంది అని చెప్పేసి అంటే మెద్దా చెప్పాడు, అదృష్టం అతడిని చూసి నవ్వబోతున్న సమయంలో చనిపోయినట్లున్నాడు అని చెప్తున్నాడు. అదృష్టం అతడిని చూసి, అదృష్టం అంటే దృష్టం కానిది, అదృష్టం దృష్టం అంటే కంటికి కనిపించినది అనమాట, ఈ రెండు కళ్ళకి కనిపించినది అని అర్థం. అదృష్టం అతడిని చూసి నవ్వబోతున్న సమయంలో చనిపోయినట్లున్నాడు అంటే కొన్ని పదాలు ఎట్లా అంటే కొన్నిటికి తీసుకెళ్లి అంటగట్టిస్తారు ఫ్రెండ్స్. అదృష్టం అంటే ఏంటంటే మన పిల్లలకి బాగా చదువు రావటం, సడన్ గా మంచి సంబంధాలు రావటం, మన వ్యాపారాలు కానీ మంచి మంచి ఉద్యోగాలు రావటం, వ్యాపారాల్లో డబ్బులు కలిసి రావటం, ఇలాగ అనుకున్నవన్నీ జరగటం అదృష్టం కింద తీసుకుంటారు ఫ్రెండ్స్.
అదృష్టం అనేది ఏంటంటే అసలు విషయం ఏంటంటే అదృశ్యం. ఆ దృష్టం అంటే మనకి కంటికి అది కనిపించనిది. ఈ 2 కళ్ళకి కనిపించనిది. ఈ 2 కళ్ళకి కనిపించకుండా అక్కడ ఏర్పాటైంది మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది అది. అది అదృష్టం అంటాం. మన ప్రమేయం లేకుండా మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది. అది అదృష్టం అంటాం. దురదృష్టం అంటే ఏంటంటే మన ప్రమేయం లేకుండా ఆల్రెడీ ఏర్పాటు చేసున్న దాన్ని మనం ఇంకా ముందుకు లాగి మనం దాన్ని విజిబుల్ చేసుకోవాలని వృధా ప్రయత్నం చేయటం. అది ఎటూ కాకుండా పోతుంది. అది దురదృష్టం. అదృష్టం అతడిని చూసి నవ్వబోతున్న సమయంలో చనిపోయినట్లు. హింబాల్ అవును మాస్టర్ అలానే జరిగింది. మిర్దాద్ అన్నాడు. నువ్వు పంపిన డబ్బుతో ఆ కోడిదూడను కొనడం నీకు మరీ విచారం కలిగించింది. అంటే ఈయన డబ్బులు పంపిస్తేనే అతను కొన్నాడన్నమాట. లేకపోతే అతని దగ్గర డబ్బులు లేవు. హింబాల్ అన్నాడు. అవును మాస్టర్. అంటే అన్ని విషయాలు మీకు తెలిసినట్లుంది. అప్పుడికి వెలిగింది అతనికి. ఈయన మాట్లాడుతున్నారు. తను చెప్పకుండానే మాట్లాడుతున్నారు అనేది అప్పుడికి వెలిగింది. ఎందుకంటే ఈ 7 గ్రూప్‌లో ఎవ్వరికీ కూడా ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు ఫ్రెండ్స్. ఎవరితోనూ కలవట్లేదు కదా అతను. రావట్లేదు, ఎవరితోనూ కలవట్లేదు కదా! మరి మాస్టర్ ఎలా చెప్తున్నాడు? మిర్దాద్ ఎలా చెప్తున్నాడు? అవును మాస్టర్. అంటే అన్ని విషయాలు మీకు తెలిసినట్లుంది. అప్పుడికి వెలిగింది అతనికి. మిర్దాద్ అన్నాడు. డబ్బు మిర్దాద్ పట్ల నీకున్న ప్రేమకి మూల్యం. డబ్బు మిర్దాద్ పట్ల నీకున్న ప్రేమకి మూల్యం. నరోణ అన్నాడు. హింబాల్ మాట్లాడలేకపోయాడు. కన్నీటితో అతని కంఠం గద్గదమైంది. అంటే హింబాల్ నీ తండ్రి చనిపోలేదు. అతడి రూపం, నీడ ఇంకా చనిపోలేదు. నీ తండ్రి మారిన రూపాన్ని, మారిన నీడని చూడలేని నీ ఇంద్రియాలు చనిపోయాయి. మనుష్యుల కంటి చూపుకి అందనంతటి సున్నితమైన రూపాలు, చాలా పలుచని నీడలు ఉన్నాయి. ప్రతిసారి ఎప్పుడు స్టేజ్ మీద చెప్పేవాడు ఫ్రెండ్స్. నీ తల్లి చనిపోలేదు, నీ తండ్రి చనిపోలేదు, నీ బిడ్డలు చనిపోలేదు. వాళ్ళని చూడలేని నీ కళ్ళు చనిపోయినాయి అని చెప్పి ఆయన చెప్తా ఉండేవాడు. ఈయన చెప్తున్నారు హింబాల్ నీ తండ్రి చనిపోలేదు. అతడి రూపం నీడ ఇంకా చనిపోలేదు. నీ తండ్రి మారిన రూపాన్ని, మారిన నీడని చూడలేని నీ ఇంద్రియాలు చనిపోయాయి అని చెప్తున్నారు. అడవిలో ఉండే సెడారు చెట్టు యొక్క నీడ ఏ పడవ తెరచాప కొయ్యగాను, ఏ గాడిలో స్తంభంగాను, ఏ ఉరికంబంలో ఉండే కొయ్యతో చేసిన వేదికగానో మారితే దాని నీడ, దీని నీడ ఒకటి కాదు. చంద్రుడి వెన్నెలలో కనిపించే నీడ, సూర్యకాంతిలో కనిపించే నీడ ఒకటి కాదు. చంద్రుడి వెన్నెలలో ఊదా రంగు వర్ణంలో మసకగా ఉండే చంద్రుడి వెన్నెలలో కనిపించే నీడ, సూర్యకాంతిలో కనిపించే నీడ ఒకటి కాదు. నక్షత్రాలు ఉన్నప్పుడు ఊదా రంగు వర్ణంలో మసకగా ఉండే ఉషోదయంలోని నీడ ఒకటి కాదు. ఇవన్నీ ఒకదానికి నీడ అంటే అన్నిటిని ఒకే దాని కింద కట్టేస్తారు ఫ్రెండ్స్. కానీ ఇవన్నీ ఒకటే నీడలు కావు. అందులో వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ సెడార్ రూపాంతరం చెందిన అరణ్యంలో ఉన్న సెడార్ చెట్లు దానిని తమ సోదరిగా గుర్తింపకపోయినా అది సెడార్ చెట్టుగానే జీవిస్తుంది. ఆ సెడార్ రూపాంతరం చెందిన అరణ్యంలో ఉన్న సెడార్ చెట్లు దానిని తమ సోదరిగా గుర్తింపకపోయినా ఎందుకంటే అది కొట్టేసి వేరేగా మార్చేశారు. ఇప్పుడు ఇన్ని కొయ్యలు ఎట్లా మారినాయో చెప్పారు కదా. ఒక గాడిలో స్తంభంగానో, తెరచాప కొయ్యగానో ఇలాగ రకరకాలుగా మారిపోయిందనుకోండి అది. ఆ సెడార్ రూపాంతరం చెందినా గాని మారిపోయినా కానీ, అరణ్యంలో ఉన్న సెడార్ చెట్టు దాన్ని తమ సోదరిగా గుర్తింపకపోయినా గాని, సెడార్ చెట్టుగా ఉంటేనే సోదరిగా గుర్తిస్తాం. మాతో పాటు ఉంది అని చెప్పేసి ఆ గ్రూప్‌లో కలుపుకుంటాము అనేసి ఇప్పుడు నువ్వు లేదు కాబట్టి ఆహ్, వాళ్ళు ఐడెంటిఫై చేయకపోయినా గుర్తుపెట్టుకోకపోయినా కానీ అది సెడార్‌గానే జీవిస్తుంది. దాని కొయ్య అదే గదా! సెడారే గదా! ఆకు మీద పట్టు పురుగు పట్టుకాయల్లో కీటకంలా ఉన్న పురుగుల్ని చూడగలదా? చూడలేదు కదా! పట్టుకాయలలోని కీటకం పట్టు పురుగులో ఉన్న సోదరిని చూడగలదా? చూడలేదు కదా! అంటే అది అన్నీ మారిపోయినాయి. ఆహ్, భూమిలో మారిన వాటిని చూడగలిగే ఇంద్రియాలు అక్కడ లేవు. కాబట్టి అవి చూడలేవు. భూమిలో ఉన్న గోధుమ గింజ, భూమి పైన ఉన్న గోధుమ కాండంతో తమ బంధుత్వం గురించి తెలుసుకోగలదా? తెలుసుకోలేదు.
గాలిలోని తేమ అంటే ఎప్పటి ప్రయాణం అప్పుడే ఫ్రెండ్స్, అది తెలుసుకోలేదు. గాలిలోని తేమ, సముద్రంలోని నీరు, పర్వత శిఖరాగ్రంలో గడ్డ కట్టిన మంచు, ఇవన్నీ ఒకటి మరొక దాన్ని సొంత సోదరి సోదరులుగా స్వీకరిస్తాయా? ఆకాశం నుండి పడ్డ తోకచుక్కలో భూమి తోటి సోదరి చుక్కను చూడగలదా? సింధూర గింజలో తనని తాను సింధూర చెట్టు చూసుకోగలదా? నీ తండ్రి ఇప్పుడు ఉన్న కాంతి ప్రకాశం నీ కంటికి అలవాటు లేనిది. ఇప్పుడు ఉన్న రూపం నువ్వు చూడలేనిది కనుక నీ తండ్రి ఇక లేడని నువ్వు అంటావు. మనిషి యొక్క భౌతిక శరీరం ఎక్కడికి పోయినా, ఎలా మారినా, భగవంతుడి ఆత్మలో పూర్తిగా కరిగిపోయే వరకు దాని నీడ ఎక్కడో ఒక చోట పుడుతూనే ఉంటుంది. అంటే అది ఈ భూమి మీద పునరపి జననం, పునరపి మరణం అన్నారు ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు తిరిగి జన్మించక తప్పదు అనేది భగవద్గీతలో చెప్పారు. అంటే మారిన రూపంతో, మారిన పేరుతో అతను మళ్ళీ వస్తున్నాడు. కాబట్టి నీ తండ్రి ఇప్పుడు ఉన్న కాంతి ప్రకాశం నీ కంటికి అలవాటు లేనిది. ఇప్పుడు ఉన్న రూపం నువ్వు చూడలేనిది. కనుక నీ తండ్రి ఇక లేడని నువ్వు అంటావు. మనిషి యొక్క భౌతిక శరీరం ఎక్కడికి పోయినా, ఎలా మారినా, భగవంతుడి ఆత్మలో పూర్తిగా కరిగిపోయే వరకు, అంటే నేనే దైవాన్ని అని తాను సంపూర్ణంగా తెలుసుకోవటం ఒకటి ఫ్రెండ్స్. ఇంకొకటి ఈ జనన మరణాల చక్రం నుండి బయటపడే వరకు దాని నీడ ఎక్కడో ఒక చోట పుడుతూనే ఉంటుంది, పడుతూనే ఉంటుంది. ఒక కొయ్య మొక్క ఈ రోజు ఒక చెట్టు మీద పచ్చటి కొమ్మ కావచ్చు, రేపు గోడలో మేకు కావచ్చు, అయినా అది కొయ్యగానే ఉంటుంది. దాన్ని అసలు మారదు కదా. అది అగ్నికి ఆహుతి అయ్యే వరకు దాని రూపం, నీడ మారుతూనే ఉంటాయి. అలాగే మనిషి కూడా జీవించి ఉన్న, చనిపోయిన తనలోని దైవం తనని హరించి వేసే వరకు, అంటే భగవంతుడిలో తన ఏకత్వం అర్థం చేసుకునే వరకు మనిషిగానే కొనసాగుతాడు. కానీ అది అంటే దైవంలో హరించి వేయబడడం, కన్ను మూసి తెరిచేటంతలో, అంటే మనుషుల దృష్టిలో ఒక జీవిత కాలంలో అది సాధ్యపడదు. మరి సార్ ఎప్పుడు చెప్తారు, ఇది ఆధ్యాత్మికత, తొందర తగదు, స్లో అండ్ స్టడీ. ఈ జన్మంతా మనం ప్రయత్నించినా గానీ అణువంత మనం ముందుకు కదిలినా అది ముందడిగే అని చెప్తారు సార్. ఒక్క జన్మలోనే ఏది సాధ్యపడదు. ఎన్నో వందల జన్మలు తీసుకుంటేనే మనం ఇక్కడి దాకా వచ్చాం. ఇంకా ఎన్ని జన్మలు తీసుకున్నా మనం సంపూర్ణమవుతాము, పరిపూర్ణమవుతాము. అది ఒక్క జన్మలోనే జరగదు అని చెప్పేసి పత్రి సార్ చెప్పేవాడు. అదే ఈయన చెప్తున్నారు. కన్ను మూసి తెరిచేటంతలో, అంటే మనుషుల దృష్టిలో ఒక జీవిత కాలంలో అది సాధ్యపడదు అనేసి చెప్తున్నారు. కాలం అంతా జీవిత కాలమే. కాలంలో ఆగడం, మొదలు పెట్టడం అన్నవి ఉండవు. చూడండి ఫ్రెండ్స్, పత్రి సార్ ఏం చెప్తారు ఎప్పుడు కూడా, మనం ఇది అనంతం, అనంతంలో మనం ప్రయాణిస్తున్నాము. దీనిలో మనం అంతంలో లేము, ఇందులోనే అయిపోవాలి, తొందరగా అయిపోవాలంటారు. మనం చేసేది అనంత ప్రయాణం. చేస్తున్నప్పుడు అందులో ఎప్పటికీ అది ఉంటూనే ఉంటుంది, నేర్చుకుంటూనే ఉంటాం ఫ్రెండ్స్. కాలం అంతా జీవిత కాలమే. అక్కడ జీవిత కాలం ఒకటి, మరణించిన కాలం ఒకటి ఇట్లా ఉండవు ఫ్రెండ్స్. కాలం అంతా జీవిత కాలమే. కాలంలో ఆగడం, మొదలు పెట్టడం అన్నవి ఉండవు. ప్రయాణికులు ఆగి భోజన పానీయాదులు, విశ్రాంతి తీసుకోవటానికి సత్రాలు ఉండవు అక్కడ. కాలం అవిచ్ఛిన్నం, అంటే అది విచ్ఛిన్నం కానటువంటిది అనమాట. ఒక భాగం మరొక భాగంతో కలిసిపోతూ ఉంటుంది. నిన్న ఈ రోజులో కలిసిపోయింది, ఈ రోజు రేపటిలో కలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇలా కలిసిపోతూనే ఉంటాం. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో కలిసిపోతుంది. కాలం అవిచ్ఛిన్నం, ఒక భాగం మరొక భాగంతో కలిసిపోతూ ఉంటుంది. ముందు భాగం వెనక భాగం కలిసి ఉంటాయి. నిన్న ఇవాళ కలిసే కదా ఉన్నాయి. నిన్న ఇవాళ రేపు కూడా కలిసే ఉంటాయి అన్నమాట. అదే కాలం. పూర్తి చేయడం, త్రోసివేయడం, మొదలెట్టడం, పూర్తి అవడం అన్నవి ఎక్కడా ఉండవు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పూర్తి చేయటం, త్రోసివేయడం, మొదలు పెట్టడం, పూర్తి అవడం అనేవి ఎక్కడా ఉండవు. ఇంద్రియాలు సృష్టించిన చక్రమే కాలం. సువిశాల చరాచర విశ్వంలోని శూన్యాలలో అది తిరిగేలా అమర్చింది ఇంద్రియాలే. ఈ టైం అనేది 24 గంటల టైం అనేది వాటిని ఎవరు క్రియేట్ చేశారంటే ఇంద్రియాలే క్రియేట్ చేసినాయి ఫ్రెండ్స్. అంతే, అది కాలం కాదు. ఇంద్రియాలు సృష్టించిన చక్రమే కాలచక్రం. కాలచక్రం ఇది. కాలం కాలం వేరు,
సువిశాల చరాచర విశ్వంలోని శూన్యాలను అది తిరిగేలా అమర్చింది ఇంద్రియాలే. ఆశ్చర్యపరిచే ఋతువుల మార్పు చూసి అన్నీ మారతాయని నమ్ముతావు. దానితో పాటు ఋతువులను చేసేది, వికసింప చేసేది ఒకటే శక్తి అని ఒప్పుకుంటావు. జీవుల పెరుగుదల నాశనం చూసి నిరాశగా పెరిగేవన్నీ చివరికి నాశనం అవుతాయి అంటారు. పెరుగుదలకు నాశనానికి కారణమైన శక్తి పెరగదని, నశించదని నిశ్చయంగా చెప్తారు. గాలి వేగం పిల్లగాలి వేగం పోల్చి గాలి వేగం పిల్లగాలి వేగం కన్నా ఎక్కువ అంటారు. గాలిని పిల్లగాలిని కదిలించేది ఒకే ఒక శక్తి అయినా అది గాలితో వేగంగా పోదు, పిల్లగాలితో నిదానంగా పోదని ఒప్పుకుంటారు. గాలితో పెద్ద గాలితో అంటే వేగంగా వీచే గాలితో వేగంగా పోదు, పిల్లగాలితో నిదానంగా పోదని ఒప్పుకుంటారు. ఎంత తేలికగా నమ్ముతారు మీరు? మీ ఇంద్రియాలు చాతుర్యంగా ఆటలు ఆడి మిమ్మల్ని ఎంత అవివేకుల్ని చేస్తాయి. మీ భావనా శక్తి ఎక్కడ పోయింది? మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేసే అన్ని మార్పులు హస్తలాఘం వల్లనే అని మీ భావనా శక్తితో తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఇంద్రియాలతో కాదు, భావనా శక్తితో తెలుసుకుంటారు. మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేసే అన్ని మార్పులు హస్తలాఘవం వల్లనే, అంతే తప్ప అని భావనా శక్తితో తెలుసుకుంటారు. గాలికి పిల్లగాలి కన్నా ఎక్కువ వేగం ఎలా ఉంటుంది? గాలికి పుట్టుకనిచ్చేది పిల్లగాలి కదా. గాలి తనతో పిల్లగాలిని మోయదా? ఇవన్నీ నమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఎలా నమ్ముతున్నారంటే ఇంద్రియాలు చేసే గారడీ వల్ల నమ్ముతున్నారు. దానిని తెలుసుకోవాలంటే భావనా శక్తితో తెలుసుకోవాలి. గాలికి పిల్లగాలి కన్నా ఎక్కువ వేగం ఎలా ఉంటుంది? గాలికి పుట్టుకనిచ్చేది పిల్లగాలి కదా. మరి గాలి పెరిగినా గాని పిల్లగాలి అందులోనేగా ఉంది. గాలి తనతో పిల్లగాలిని మోయదా? భూమిపై నడిచే మీరు నడిచే మార్గాన్ని అడుగుల్లో మైళ్లలో ఎలా కొలుస్తారు? మీరు సోమరితనంతో నడిచినా అతివేగంగా పోయిన భూమి తనను తాను మోసుకుపోయే ప్రతి ప్రదేశంలోకి ఆకాశంలోకి తన వేగంతో మిమ్మల్ని కూడా మోసుకుని పోదా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. మనం స్లోగా నడవచ్చు, స్పీడ్ గా నడవచ్చు, సంపాదించవచ్చు, ఏమన్నా ఎలా అయినా మనం ప్రయాణించవచ్చు. కానీ భూమితో పాటు భూమి తన చుట్టూ తిరుగుతుంటే, సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే, ఎక్కడెక్కడికైతే తిరుగుతుందో ఈ అనంత విశ్వంలో అక్కడికంతా మనం కూడా వెళ్తున్నాం కదా తనతో పాటు. ఈ భూమిని మిగతా గ్రహాలని అందరినీ సూర్యుడు వేసుకుని ఆ సౌర కుటుంబం ఏదైతే ఉందో కుటుంబం మొత్తం ప్రయాణిస్తుంది కదా. ఆటోమేటిక్ గా సూర్యుడు ఎటు వెళ్తే భూమి అటు వెళ్తుంది, భూమి ఎటు వెళ్తే దాంతో పాటు మనము ఉంటున్నాం ఫ్రెండ్స్. మన ప్రయాణం అది. మీరు సోమరితనంతో నడిచిన అతివేగంగా పోయిన భూమి తనని తాను మోసుకుని పోయే ప్రతి ప్రదేశాలలోకి ఆకాశంలోకి తన వేగంతో మిమ్మల్ని కూడా మోసుకుని పోదా? అప్పుడు మీ నడక భూమి నడక ఒకటే కాదా? భూమి మోసే వాటి వేగం భూమి వేగం ఒకటి కాదా? జాప్యం వేగానికి తల్లి, వేగం జాప్యాన్ని మోస్తుంది. అందుకే పత్రిసారి ఎప్పుడు చెప్తారు ఫ్రెండ్స్, తొందర తగదు అని చెప్తారు. మీరు మీలానే ఉండండి అని చెప్తారు ఆయన. ఈ రెండు కాలం యొక్క సువిశాల చరాచర విశ్వాలలోని ఏ బిందువు దగ్గరైనా కలిసే ఉంటాయి. వేగం అనేది జాప్యం వేగానికి తల్లి, వేగం జాప్యాన్ని మోస్తుంది. ఈ రెండు కాలం యొక్క సువిశాల చరాచర విశ్వాలలోని ఏ బిందువు దగ్గరైనా కలిసే ఉంటాయి. జాప్యం వేగం అనేవి. జాప్యం అంటే స్లో ఫ్రెండ్స్, స్పీడ్ కాకుండా స్లో అన్నమాట. నిదానంగా మెల్లగా అంటారు. పెరుగుదలేనని, నాశనమేనని, ఒకటి రెండవ దానికి శత్రువు అని ఎలా అంటారు మీరు? నాశనం అయిన దానిలో నుంచి కాక వేరే ఎక్కడైనా ఏదైనా పుట్టిందా? పెరుగుతున్నది తప్ప వేరే ఏదైనా నాశనం అయ్యిందా? నాశనం అయింది తిరిగి దాని నుండినే ఇంకొకటి పుడుతూ ఉంది, పెరిగింది నాశనం అవుతూనే ఉంది ఫ్రెండ్స్. రెండు కలిసే కదా ఉన్నాయి. నిరంతరం నశిస్తూనే మీరు పెరగడం లేదా? నిరంతరం పెరుగుతూనే మీరు నశించడం లేదా? మనం పుట్టిన దగ్గర నుండి కూడా ఎన్నో అణువులు మన శరీరం కింద నుండి చస్తూ ఉన్నాయి, పుడుతూ ఉన్నాయి, చస్తూ ఉన్నాయి, పుడుతూ ఉన్నాయి. అలాగే మనం కూడా ప్రతి క్షణం కూడా చస్తూ ఉన్నాం, పుడుతూ ఉన్నాం ఫ్రెండ్స్. మనలో జరిగే మార్పులు అవే. నిరంతరం నశిస్తూనే మీరు పెరగడం లేదా? మరి నేను పుట్టినప్పుడు ఎంత ఉన్నాను, మరి ఇప్పుడు ఇంత లేనా?
ఎలా వచ్చాను? పుడుతూనే నశిస్తూనే తిరిగి పుడుతూ ఉన్నాను. నిరంతరం నశిస్తూనే మీరు పెరగడం లేదా? నిరంతరం పెరుగుతూనే మీరు నశించడం లేదా? పెరిగే కొద్దీ కూడా అది నశిస్తూ ఉంది. నశించే కొద్దీ కూడా ఇది పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్. 2 కలిసే కదా ఉన్నాయి. చనిపోయింది బ్రతికి ఉన్న దాని క్రింది పొర కాదా? బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారి గాదెలు కాదా? గాదె అంటే ఇదన్నమాట. ఏదైనా నింపటానికి ధాన్యం లాంటివి నింపటానికి కడతారు అది. దాని కింద ఏం చేస్తారంటే ఒక పొర వేస్తారనమాట. దాన్ని కట్టటానికి వీలుగా అడుగున ఒక దాన్ని బేస్ నిర్మించి, పొర అంటే బేస్ అది. దాని మీద దీన్ని ధాన్యం నిల్వ చేయటానికి కడతారు. దాన్ని గాదె అంటారు ఫ్రెండ్స్. దేన్నైనా నిల్వ చేయటానికి కట్టేది గాదె అంటారు. చనిపోయింది బ్రతికి ఉన్న దాని కింద పొర కాదా? మరి ఇది కనిపిస్తుంది. గాదె కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని కింద పొర కనపడదు కదా! బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారి గాథలు కాదా అనేసి చెప్తున్నారు. పెరుగుదల నాశనం యొక్క బిడ్డ అయితే నాశనము పెరుగుదల యొక్క బిడ్డే. జీవితం చావుకి తల్లి అయితే చావు జీవితానికి తల్లే. కాలం సువిశాల చరాచర విశ్వాలలోని ప్రతి బిందువు దగ్గర ఖచ్చితంగా అవి రెండు ఒక్కటే. బ్రతికున్నందుకు పెరుగుతూ ఉన్నందుకు మీరు పడే ఆనందం ఎంత బుద్ధిహీనతో బ్రతికున్నందుకు పెరుగుతూ ఉన్నందుకు మీరు పడే ఆనందం ఎంత బుద్ధిహీనతో, చనిపోతున్నందుకు నాశనం అవుతున్నందుకు మీరు పడే దుఃఖం కూడా అంత బుద్ధిహీనతే. బ్రతికున్నందుకు పెరుగుతూ ఉన్నందుకు మీరు పడే ఆనందం అది ఎంత బుద్ధిహీనమో అది ఆటోమేటిక్ గా జరిగేది. అలాగే చనిపోతున్నందుకు నాశనం అవుతున్నందుకు మీరు పడే దుఃఖం కూడా అంతే బుద్ధిహీనత అని చెప్తున్నారు ఈయన. శరదృతువు ఒక్కటే ద్రాక్షకి తగిన ఋతువు అని ఎలా చెప్తారు? ద్రాక్ష చలికాలంలో పరిపక్వం అవుతుందని అంటాను నేను. అప్పుడు అది కనిపించకుండా మగతలో ఉండి అయాత్మకంగా సంకోచ వ్యాకోచాలు పొందుతూ కలలు కంటున్న సత్వం. శరదృతువు ఒక్కటే ద్రాక్షకి తగిన ఋతువు అని మీరు ఎలా చెప్తారు? ద్రాక్ష చలికాలంలో పరిపక్వం అవుతుందని అంటాను నేను. ఇక్కడ ఆ శరదృతువులో చలికాలంలో అది పరిపక్వమై శరదృతువులో అది విజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. అది చెప్తున్నారు ఈయన. చలికాలంలో ద్రాక్ష పరిపక్వం అవుతుందని అంటాను నేను అని చెప్తున్నారు ఆయన. అప్పుడు అది కనిపించకుండా మగతలో ఉండి అయాత్మకంగా సంకోచ వ్యాకోచాలు పొందుతూ కలలు కంటున్న సత్వం అని చెప్తున్నారు అది. వసంత ఋతువులో సున్నితమైన చిన్న పచ్చల గుత్తులుగా ద్రాక్ష బయటికి వచ్చినప్పుడు, గ్రీష్మ ఋతువులో పెద్దవై పచ్చలు ఉబికి సూర్యుని బంగారు వన్నెతో వాటి చెంపలు మరో వర్ణం దాల్చినప్పుడు ద్రాక్ష పరిపక్వత పొందినదనే అంటాను నేను. ఈ పరిపక్వమైన చలికాలంలో పరిపక్వమైంది అది మగతలో ఉంది. తెలియనితనంలో ఉంది. ఈ ఋతువులు ఇవి మారే కొద్దీ కూడా అది అప్పుడు అది కనిపించకుండా మగతలో ఉండి అయాత్మకంగా సంకోచ వ్యాకోచాలు పొందుతూ అంటే ముడుచుకుంటుంది. ఎక్స్పాండ్ అవుతుంది. పొందుతూ కలలు కంటున్న సత్వం అది. కలలు కంటున్న సత్వం. వసంత ఋతువులో సున్నితమైన చిన్న పచ్చల గుత్తులు గుత్తులుగా అంటే చిన్నివి గుత్తులు గుత్తులుగా బయటకు వస్తాయి. పిందెలు అంటారు. ఆ పిందెగా ఉన్నప్పుడు అవి బయటకు వచ్చి ద్రాక్ష బయటికి వచ్చినప్పుడు గ్రీష్మ ఋతువులో పెద్దవై పచ్చలు ఉబికి సూర్యుని బంగారు వన్నెతో వాటి చెంపలు మరో వర్ణం దాల్చినప్పుడు ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారో చూడండి. ద్రాక్ష పండు ఎప్పుడు మనం తిన్నామే తప్ప దాన్ని ఎప్పుడు ఇంత గమనించలేదు ఫ్రెండ్స్. ద్రాక్ష పరిపక్వత పొందినదనే అంటాను నేను. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ద్రాక్ష పరిపక్వత పొందిందనే అంటాను నేను. దాని చలికాలం శరదృతువు ఒక్కటే ద్రాక్షకు తగిన ఋతువు అని ఎలా చెప్తారు మీరు? ఈ ఋతువే దీనికి సరైన ఋతువు అని ఎలా చెప్తారు? ద్రాక్ష చలికాలం ఉన్నప్పుడు పరిపక్వం అవుతుంది అది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా ఎప్పుడైతే ఈ మార్పులన్నీ జరిగినాయో అప్పుడు ద్రాక్ష పరిపక్వత పొందిందని అంటాను నేను. ఇక్కడ అవుతుంది, ఇక్కడ పొందింది. రెండుకి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఋతువు మిగిలిన మూడింటిని తనతో మోస్తున్నప్పుడు కాలంలో సువిశాల చరాచర విశ్వంలో ఏ బిందువు దగ్గరైనా అన్ని ఋతువులు ఒక్కటే. 4 కాలాలు ఉన్నాయి ఫ్రెండ్స్.
4 కాలాలు 6 ఋతువులు అని చెప్పేసి చెప్తున్నాము. ప్రతి ఋతువు మిగిలిన వాటిని తనతో మోస్తున్నప్పుడు మోసుకెళ్తుంది కదా! అంటే ఒక దాంట్లో ఇంకొకటి ఉంది. ఆకు రాలే సమయంలోనే తిరిగి చిగురించేది అందులోనే కలిసుంది ఫ్రెండ్స్. ఆ చిగురించే దాంట్లో మళ్ళీ ఆకు రాలేది కలిసి ఉంటది. అన్నీ కలిసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకదానితో ఒకటి. ప్రతి ఋతువు మిగిలిన మూడింటిని తనతో మోస్తున్నప్పుడు కాలంలో సువిశాల చరాచర విశ్వంలో ఏ బిందువు దగ్గరైనా అన్ని ఋతువులు ఒక్కటే. కాలం ఓ గొప్ప గారడీవాడు. మనుష్యులు వంచితులు. చక్రంలోని ఉడతలా కాలచక్రాన్ని పరిభ్రమించేలా చేసిన మనిషి ఆ కదలికను చూసి ముగ్ధుడై కదిలిస్తున్నది తానేనన్న విషయాన్ని మర్చిపోయాడు. ఇంత పెద్ద ఒక ల్యాప్‌టాప్ ఒక చిన్న ఫోన్‌లో ఎన్నిటిని అమరుస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మధ్య ఒకళ్ళన్నా అన్ని క్యూఆర్ కోడ్‌లు అసలు ఎలా క్రియేట్ చేస్తున్నారు? ఎంత అద్భుతం కదా! వీటన్నిటిని క్రియేట్ చేస్తుంది మనిషి మైండే కదా ఫ్రెండ్స్. అప్పుడు మనిషి ఇంకెంత గొప్పవాడు. కాలం ఓ గొప్ప గారడీవాడు. మనుష్యులు వంచితులు. చక్రంలోని ఉడతలా కాలచక్రాన్ని పరిభ్రమించేలా చేసిన మనిషి ఆ కదలికను చూసి ముగ్ధుడై కదిలిస్తున్నది తానేనన్న విషయాన్ని మరిచిపోయాడు. ఎడతెగకుండా కాలం చేసే పనిని ఆపడానికి సమయం దొరికించుకోలేకపోతున్నాడు. ఎడతెగకుండా కాలం చేసే ధ్వనిని ఆపడానికి సమయం దొరికించుకోలేకపోతున్నాడు మనిషి. మర్చిపోయాడు. దాన్ని తిప్పుతుంది తనే అని మర్చిపోయాడు. దాన్ని కదిలిస్తుంది తనేనన్న మర్చిపోయాడు. మర్చిపోయి సమయాన్ని దాన్ని ఆపడానికి, ఆ ధ్వనిని ఆపటానికి సమయాన్ని దొరికించుకోలేకపోతున్నాడు. సానరాయి పైనున్న రక్తాన్ని నాకుతూ ఆ రాయిలో నుంచి రక్తం స్రవిస్తుందనుకునే పిల్లిలాగా మనిషి కాలం యొక్క రక్త మాంసాలను నమ్మి కాలం అంచులలో స్రవించే తన రక్తాన్ని తానే నాకుతాడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత దయనీయమైన పరిస్థితి. సానరాయి పైనున్న రక్తాన్ని నాకుతూ పిల్లి ఏమనుకుంటుంది అనుకుంటే అంటే సానరాయిలోంచి రక్తం వస్తుందని అనుకుంటదంట అది. అలాగే మనిషి కాలం యొక్క రక్త మాంసాలను నమ్మి ఇది కాలం ఇచ్చింది. ఈ రక్తం మాంసం కాలం ఇచ్చింది. కాలం అంచులలో స్రవించే తన రక్తాన్ని నాకుతాడు. కాలంలోని కమ్మీలు చీల్చిన తన మాంసాన్ని చప్పరిస్తాడు. ఇదే ఫ్రెండ్స్ జరిగేది ఎప్పుడు కూడా. కాలచక్రం సువిశాల చరాచర విశ్వంలోని శూన్యాలలో తిరుగుతుంటుంది. దాని అంచు మీద ఇంద్రియాలకు కనిపించేవన్నీ ఉంటాయి. కాలంలో సువిశాల చరాచర విశ్వంలో ఉన్న వాటిని తప్ప ఇంద్రియాలు వేటిని చూడలేవు. వేరే వాటిని చూడలేవు. కాలంలో కాలచక్రం సువిశాల చరాచర విశ్వంలోని శూన్యాలలో తిరుగుతూ ఉంటుంది. దాని అంచు మీద ఇంద్రియాలకు కనిపించేవన్నీ ఉంటాయి. మామూలు ఇంద్రియాలతో ఏదైతే చూస్తున్నామో, ఏదైతే స్పర్శిస్తున్నామో అవన్నీ అంచుల్లో ఉంటాయి. కాలంలో సువిశాల చరాచర విశ్వంలో ఉన్న వాటిని తప్ప ఇంద్రియాలు వేరే వాటిని చూడలేవు. కాబట్టి అవి కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. అంచుల్లో ఉంటాయి కదా! అంచుల్లో ఉన్నయి ఎప్పుడూ కూడా కనిపిస్తాయి, జారిపోతాయి, మాయమవుతాయి. ఒక వ్యక్తికి ఒక సమయంలో కనిపించకుండా ఉండేవి మరొక వ్యక్తికి ఇంకొక బిందువులో కనిపిస్తుంది. మరి ఆ అంచుల్లో ఉంది మూవ్ అయిపోతుంది కదా! ఇంకొకరికి కనిపిస్తుంది. ఒకరికి పైకి అయినది మరొకరికి కిందికి అవుతుంది. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది కదా! చూసే వ్యక్తి ఎక్కడి నుంచి ఎప్పుడు చూస్తున్నాడు అన్న దానిపై ఆధారపడి ఒకరికి పగలు అయినప్పుడు అదే మరొకరికి రాత్రి అవుతుంది. కాలచక్రం అంచులపై జీవితానికి మృత్యువుకి ఉండే దారి ఒక్కటే. వృత్తంలోని కదలికకు అంతం లేదు. వృత్తంలోని కదలికకు అంతం లేదు. కాలచక్రం అంచులపై జీవితానికి మృత్యువుకు ఉండే దారి ఒకటే. ఈ అంచు మీద మనం ఉన్నాం అనుకోండి అక్కడ మృత్యువుకి మృత్యు వైపే ఒక్కటే దారి ఉంటుంది. ఇంకెటు దారి ఉండదు ఫ్రెండ్స్ అక్కడ. వృత్తంలోని కదలికకు అంతం లేదు. ఇది ఆగదు. ఇది కదులుతానే ఉంటుంది. ప్రపంచంలోని ప్రతి కదలిక వృత్తంలోని కదలికే అని చెప్తున్నారు. అది ఆగదు ఫ్రెండ్స్. కాలచక్రం కదిలిపోతుంది అంటారు. కాలచక్రం ఆగదు ఎప్పుడు కూడా. హానికరమైన కాలచక్రం నుంచి మనిషి బయటపడగలడా? మనిషి భగవంతుడి పవిత్రమైన స్వేచ్ఛకు వారసుడు కనుక తప్పక బయటపడతాడు. కాలచక్రం తిరుగుతుంటుంది. కానీ దాని ఇరుసు కదలదు. మధ్యలో ఇరుసు అంటే దాని మధ్యలో ఉంటది ఫ్రెండ్స్. దాన్ని బిగించి పట్టుకునేది ఒకటి ఉంటది. అది కదలదు ఎప్పుడు కూడా.
మనం రథ చక్రాలు కానీ ఎద్దుల బండి చక్రాలు కానీ చూసినప్పుడు కారు చక్రమైన ఏదైనా చూసినప్పుడు ఆ మధ్యలోది దాన్ని పట్టించేది కదలదు ఎప్పుడు కూడా. ఇది కదులుతుంది, చక్రం కదులుతుంది. కాలచక్రం యొక్క ఇరుసు దేవుడు. కాలంలో సువిశాల చరాచర విశ్వంలో అన్ని అతడి చుట్టూ తిరుగుతాయి. కానీ దేవుడికి కాలం, స్థలం, పరిధి లేవు. ఆయనకేం లేవు కదా, ఈ చక్రం తిరుగుతుంది, ఆయనకేంటి సంబంధం? అతడు కదలడు. దివ్య ప్రబోధం నుంచి అన్ని వచ్చిన అతడి మాట అతడిలాగే పరిధి లేనిది. దైవం గురించి, మన లోపల ఉన్న దైవం గురించి మనం ఎంత తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎన్నో నామరూపాలు మార్చుకుంటుంది, కానీ ఆ దైవం మార్చుకోలేదు కదా, దైవం అలానే ఉంది. ఇది ఎన్నో కాలాల్లో ప్రయాణిస్తుంది. పుడతంది, బాల్యం ఉంది, యవ్వనం ఉంది, ప్రౌఢ దశ ఉంది, వృద్ధాప్యం ఉంది, ఇన్ని ఉన్నాయి. కానీ ఇందులో వార్ధక్యం ఉంది, ఇన్ని ఉన్నాయి. కానీ ఇందులో ఉన్న దైవం అలానే ఉంది కదా, దానికి ఏ మార్పు లేదు కదా, అది అలానే ఉంది కదా. కాలచక్రం యొక్క ఇరుసు దేవుడు. కాలంలో సువిశాల చరాచర విశ్వంలో అన్ని అతడి చుట్టూ తిరుగుతాయి, దైవం చుట్టూ తిరుగుతాయి. ఈ చక్రం ఎక్కడ తిరిగినా కానీ అది దైవం చుట్టూనే, దైవం అందులోనే ఉన్నాడు ఫ్రెండ్స్. కానీ దేవుడికి కాలం, స్థలం, పరిధి లేవు. అతడు కదలడు. దివ్య ప్రబోధం నుంచి అన్ని వచ్చిన అతడి మాట అతడిలాగే పరిధి లేనిది. ఇరుసులో అంతా ప్రశాంతతే, అంచుల్లో అంతా సంక్షోభమే. ఎక్కడ ఉండాలనుకుంటున్నారు మీరు? ఇరుసు లోపల మీరు ఉండాలనుకుంటే అక్కడంతా ప్రశాంతంగానే ఉంది. అంచుల్లోకి వస్తే అంతా కల్లోలంగానే. ఇప్పుడు మీరు సముద్రం ముందుకెళ్ళి నిల్చున్నారనుకోండి, దాని ఒడ్డంతా కూడా ఒడ్డునే ఉన్నారంటే ఎప్పుడు పోరే ఉంటుంది. సముద్రం మధ్యంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలలు ఉండవు, ఏమి ఎటువంటి శబ్దం ఉండదు, అక్కడ ఎవ్వరూ ఉండరు, కదిలించేవారు ఎవ్వరూ ఉండరు. కాబట్టి అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత కావాలా? ఇరుసులో అంతా ప్రశాంతతే, ఆ మధ్యలో అంచుల్లో అంతా సంక్షోభమే. ఎక్కడ ఉండాలనుకుంటున్నారు మీరు? అంచుల్లో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే బయట బయట ఉండాలనుకుంటున్నారా, లేకపోతే అంతర్భాగంలోకి ఉండాలనుకుంటున్నారా? ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. అంచులో నుంచి ఇరుసులోకి జారండి. కదలిక కలిగించే వికారం నుంచి తప్పించుకోండి. మీ చుట్టూ కాలాన్ని తిరగనివ్వండి, కానీ కాలంతో మీరు తిరగకండి. ఎంత పెద్ద ధర్మ సూక్ష్మమో అర్థమైందా ఫ్రెండ్స్? మనకు పత్రిజీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ లోపలికి మీరు వెళ్ళండి. ఆ లోపలికి వెళ్ళి మీ శక్తిని మీరు తెలుసుకోండి. మీకు వస్తున్నటువంటి సమస్యలను మీ సొంత ఆత్మశక్తి ద్వారా మాత్రమే పరిష్కరించుకోండి. మీ సమస్యలను మీరు మాత్రమే పరిష్కరించుకోగలరు అని చెప్పేసి పత్రిజీ ఎప్పుడు చెప్తున్నారంటే, మీరు లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి అని ఎప్పుడు చెప్తున్నారంటే, ఆయన మనల్ని ఆ ఇరుసు దగ్గరికి, మన లోపల స్థితమై ఉన్నటువంటి ఆ దైవం దగ్గరికి నడిపించేటటువంటి, ఎలా చెప్పాలి ఫ్రెండ్స్, అది మన సర్వస్వం ఫ్రెండ్స్. ఆయన మార్గదర్శకుడు, దివ్య మార్గదర్శకుడు ఆయన. కాలంతో పాటు మీరు తిరగకండి. మిమ్మల్ని కల్లోలపరిచే, సంక్షోభ పెట్టే అంచుల్లో మీరు ఉండకండి. మీరు స్థిరంగా, స్థితంగా ఎక్కడ స్థితం అవ్వాలంటే మీ అంతర్భాగంలో స్థితం అవ్వాలని చెప్తున్నారు పెద్దారు. మీ చుట్టూ కాలాన్ని తిరగనివ్వండి, కానీ కాలంతో మీరు తిరగకండి అని చెప్తున్నారు ఆయన. ఎంత అద్భుతమైన సూచన ఫ్రెండ్స్ ఇది. మరి ఈ రోజు చాప్టర్ ఇది ఫ్రెండ్స్. ఈ రోజు చాప్టర్ పేరేంటంటే, ఇది చాలా పెద్దది. హెంబాల్ తండ్రి చావు గురించి మెర్దాత్ ముందుగానే చెప్పటం, చావు గురించి అతడి వ్యాఖ్య, కాలం అన్నది అతి గొప్ప మాయావి, కాలచక్రం దాని చట్రం, ఇరుసు గురించి, మూడిటి గురించి ఆయన ఈ చాప్టర్ లో తెలియచెప్పారు ఫ్రెండ్స్. ఇంతటితో ఈ ఎపిసోడ్ ను ముగించి మళ్ళీ ఎపిసోడ్ లో తిరిగి కలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ చాప్టర్ నేమ్ ఏంటంటే తర్కం, నమ్మకం, కాలచక్రాన్ని ఆపడం ఎలా అనేది ఆ చాప్టర్ నేమ్. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫ్రెండ్స్. మీకంటే కూడా నేను ఎక్కువ ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు నేను దీన్ని వింటానా, తెలుసుకుంటానా అని చెప్పేసి. మరి అప్పటి వరకు
మనల్ని మిర్దాదులోకి నడిపించి, మిర్దాదు లాంటి ఎన్నో సద్గ్రంథాలలోకి నడిపించి, అన్నిటికంటే అతిపెద్ద సద్గ్రంథమైన తన లోపలికి ప్రవేశాన్ని ఇచ్చినటువంటి ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజీకి సాష్టాంగ ప్రణామం చేస్తూ, మరి దీనిని వింటున్న మనందరికీ కూడా నమస్కారం చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.